హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈరోజు మనం శారీకి ఎంత జారిపోయే చీరకైనా ఎట్లా ఫాల్ అనేది వేసుకోవాలనేది, కొంగులు అనేది స్ట్రైట్గా ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా వచ్చేసి ఫాల్ మనం తడిపి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా తడిపి పెట్టుకున్న ఫాల్ని మనము అటు ఇటు చివర్లో మనము కొంచెం జస్ట్ ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాకు మిషన్కి వచ్చేసి కొంగులు జిగ్జా చేసే పాదం ఉందండి. అది నేను పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అది చేసేస్తాను. తర్వాత నెక్స్ట్ ఫాల్ వేసే పాదం ఉంటుంది. ఇలా 2 పాదాలు అనేవి ఉంటాయి మనకి జిగ్జాగ్ మిషన్కి. ఇప్పుడు నేను వచ్చేసి కొంగులు చేసే పాదం ఉంది కాబట్టి అదే చేసేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఒక ఎడ్జ్ కంటూ క్లాత్ని ఇలా కట్ చేశాక మనము ఇలా కొంచెం చించి చూడాల్సి ఉంటుందండి. ఇలా చించడం వల్ల అది బాగా వచ్చేసింది అనుకోండి ఓకే, లేదంటే ఇలా జస్ట్ ఒక పోగు దారం పట్టుకొని ఇలా గుంజితే అది ముడత వచ్చేస్తుందండి. దాన్ని బట్టి మనము కటింగ్ అనేది స్ట్రైట్గా చేసేసుకోవచ్చు అనమాట. అలా గుంజాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇటు పక్క వచ్చేసి నాకు ఎక్కువగా క్రాస్ లేదు కాబట్టి ఎంతవరకు వచ్చిందో అంతవరకే చేసేసాను. ఇప్పుడు చూడండి, నేను జిగ్జాగ్ అనేది చేస్తున్నాను. మనం జిగ్జాగ్ పాదం దగ్గర కొంచెం ఇటువైపు ఇప్పుడు నేను ఆ రైట్ సైడ్లో ఉన్నది కదా, ఆ రైట్ సైడ్లో ఉన్న క్లాత్ని కొంచెం ఇలా కొంచెం ఎత్తి పట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసుకొని పోతుందండి. ఓకేనా? అలా ఫోల్డ్ చేసుకొని పోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎడ్జ్కి వచ్చేసి కొంచెం ప్రెస్ చేస్తే వెనక నుంచి గుంజాల్సి ఉంటుంది. ఇలా మనము ఎడ్జ్కి వచ్చాక కొంచెం సేపు జస్ట్ అట్లా ఆపామంటే అది రఫ్ పడిపోతుంది అనమాట. అలా రఫ్ పడిపోతే ఇంకా అది కుట్టు అనేది ఎప్పటికీ ఊడదు. చూడండి, నాకు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే క్రాస్ తీసాం కాబట్టి చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి మనం ఫాల్ ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. దానికోసం వచ్చేసి ముందుగా మనం పాదం అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది. అలా తీసిన తర్వాత ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, అది మరీ స్క్రూ అనేది లూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ లూజ్ చేస్తే అది వచ్చేస్తుంది, మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా తీసి మనం మళ్ళీ పాదం అనేది ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫాల్ అనేది వేసేటప్పుడు స్టార్టింగ్ ఫాల్కి ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ను అలాగే ఇంకొక ఎడ్జ్ కూడాను రెండింటిని కూడా తిరగల మరగలు చూసుకొని ఇట్లా జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి. మనం ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయకున్నా పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కొంచెం క్రాస్ ఉంటాయండి మనకి, అవి రావడం క్రాస్ వస్తాయి. అలా అదే క్రాస్ మీద మనం ఫోల్డింగ్ చేస్తే మన స్టిచ్ కూడా అలాగే పడుతుంది కాబట్టి చూడడానికి లుక్ ఉండదు. కొన్నిసార్లు ఫస్ట్ దాన్ని అలాగే కుట్టేసామనుకోండి ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు ఎడ్జ్ నుంచి నేను ఇలా చూడండి చివరి నుంచి కూడాను నాకు ఇక్కడ 2 జానాల నుంచి నేను ఇక్కడ చీర వదిలిపెట్టి ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి లోపలికి ఉండేలాగా చూడండి. జస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం జస్ట్ అలా పట్టేసుకుంటే రఫ్ అనేది పడిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను కుట్టే స్టిచ్ అనేది ఒక కుట్టు బయటికి వచ్చినప్పుడు ఒక కుట్టు ఫాల్ మీద పడితే ఫాలు మెయిన్ క్లాత్ వచ్చేసి ఈక్వల్గా పెట్టాల్సి ఉంటుంది. ఈక్వల్గా పెట్టి చూడండి, ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. ఒక కుట్టు అనేది దీని మీద పడి ఒక కుట్టు అనేది ఇలా బయటికి పడితే అది లాక్ అయిపోతుందండి. అలా లాక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా ఆ కుట్టు అనేది ఇంకెప్పటికీ ఊడిపోదు, ఇంకా ఫాల్ అనేది వచ్చేదన్నమాట. అందుకనే నేను చెప్తున్నాను, మీరు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? చూడండి, ఒకటి చూపిస్తున్నాను, ఒకటి ఇలా పడాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కనపడిపోతే జూమ్ చేసుకొని చూడండి. అలా పడడం వల్ల ఏంటంటే లాక్ అయిపోయింది అనుకోండి, ఇంకా ముడత అనేది రాదు మనకు అక్కడ. అలాగే కొన్ని చీరలు ఎంత వేసినా కూడా ముడత వస్తాయి. అవి ఎలా స్టిచ్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చిన్న టిప్పే ఉంది దానికి కూడాను. మనం ఫాల్స్ అనేవి రోజుకు ఒక 100 ఫాల్స్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈ మెథడ్లో అయితే. ఓకేనా? ఇలా మీరు చేసేది ఏంటంటే మెయిన్ క్లాత్ అలాగే ఫాల్ అనేది ఈక్వల్గా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏది కిందకి పైకి రాకుండా ఉండాలి. మీరు వేసే స్టిచ్ అనేది లాక్ పడిపోయేలాగా ఒక కుట్టు దాని మీద కుట్టు దీని మీద పడేలాగా వేసుకుంటే చక్కగా ఉంటుందండి. ముడత అనేది రాదు. మనకి కింద స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువగా ముడత రాదు, కానీ పైన స్టిచ్ చేసేటప్పుడు వస్తుంది. ఈ చీరకైతే ఇక్కడ వచ్చేసి నేను ఫాల్ అనేది ఎలా వేయాలి జస్ట్ అనేది చూపించానండి, కానీ ముడత వచ్చే ఫాల్స్కి ఎట్లా వేయాలని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే ఈ చీరకి అంతగా ఎక్కువగా ముడత అనేది రాదనమాట. చాలామంది ఏంటంటే ఫాల్ వేస్తారు కానీ ముడత వస్తుందని మళ్ళీ విప్పదీసి వేస్తుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా ఎలా అనేది కొన్ని టిప్స్ అనేవి మనకు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కొంగులు అనేవి ఎలా స్ట్రైట్గా తీసుకోవాలనేది ఇందులో ఒక మెథడ్ చెప్పాను. ఆల్రెడీ ఇంకొక లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, ఎలా మెథడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎట్లా ఉందని స్టిచ్ అనేది కూడా ఒకటి అలా ఇలా పడేసరికి లాక్ అనేది పడిపోతుంది అనమాట.
ఇప్పుడు వచ్చేసి నేను పైనుంచి వేయడం లేదు, ఎందుకంటే కింద నుంచి వేస్తున్నాను. ప్లస్ ఈ చీరకు వచ్చేసి ప్రింట్ ఉంది కదా, అది రబ్బర్ ప్రింట్. అలా రబ్బర్ ప్రింట్ ఉండడం వల్ల ఏంటంటే అది మనకి మిషన్కి వచ్చేసి అతుక్కుపోతుందండి. అది అలా అతుక్కుపోవడం కూడాను మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం గట్టిగా నడుస్తుంది అనమాట మిషను. దానికోసం వచ్చేసి మనము వెనక కొంచెం ప్రెస్ చేస్తూ ఫాల్ని, అంటే ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ గుంజుకోవాల్సి ఉంటుంది. అలా గుంజడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా నడుస్తుంది అన్నమాట. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి, ఇది ఊరికే దారం తెగిపోవడం కూడాను ఇలాంటివి. అలా కాకుండా ఈజీగా వేసేసుకొని కొంచెం లూజ్ కుట్టు పెట్టామనుకోండి బాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఎడ్జ్ వరకు వచ్చేసాను. ఇంకొకటండి, మీరు కొన్ని శారీస్కి ఇలా వేసుకుంటే, అంటే ఇట్లా ఫాల్ వైపు వేస్తే సెట్ అవుతుంది. కొన్ని ఫాల్స్కి మాత్రం కంపల్సరిగా మనం పైనుంచి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముడతొచ్చే చీరలు ఉంటాయి కదా, అలాంటి వాటికి. కొన్ని ఏంటంటే చూడడానికి మంచిగా సాఫ్ట్గా ఉంటాయి, కానీ అవే ఎక్కువగా ముడతొస్తాయి. అవి ఎలా ముడత రాకుండా వేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి ఖచ్చితంగా. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా నీట్గా చూసారంటే మీకు ఎక్కడెక్కడ, అంటే నేను ఫ్లోలో చెప్తూ ఉంటాను కాబట్టి మంచి మంచి టిప్స్ అనేవి మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఎడ్జ్కి వచ్చిన తర్వాత కూడాను మనము నీట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్కి ఎండింగ్కి వచ్చేసరికి మనము కొంచెం సేపు మిషన్ అలా స్టాప్ చేసామంటే ఒక్క సెకండ్స్లో అక్కడ రఫ్ అనేది పడిపోతుంది. చూడండి, ముడత అనేది ఎక్కడైనా రాకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పినా ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను.